నాకు సంబంధం ఎప్పుడో కుదిరింది, నా రామకృష్ణతో. నిశ్చితార్థం కూడా అయిపోయిందిరా. నువ్విప్పుడు ఈ ఇంటికి అల్లుడివి. కళ్ళు చూడెలా లోపలికి పోయినాయో. తిండి కూడా తింటూ లేదా? నేను బానే తింటున్నాను, ఒంటికి పడతలేదేమో. నేనొకటి అడుగుతాను, చెప్పరా. నీకు నీలంటే ఇష్టమేగా? చాలా చాలా చాలా. నేనంటే లేదు. నీళ్ళేడిస్తే నాకు ఏడుపు వస్తుంది, నువ్వేడిస్తే నాకు నవ్వు వస్తుంది. నీళ్ళ దగ్గర నాకు ఏడుపు వచ్చినా ఆగిపోతుంది, నీ దగ్గర నాకు మొత్తం ఏడవాలనిపిస్తుంది. నీళ్ళ తిట్టినా నాకు కోపం రాదు, నువ్వు మాట్లాడకపోయినా నాకు కోపం వస్తుంది. నీళ్ళకి ఏం కావాలన్నా ఇవ్వాలనిపిస్తుంది, నాకేం కావాలన్నా నిన్నే అడగాలనిపిస్తుంది. నా కోసం నువ్వు బాధపడుతుంటే భలే ఉంటది. నాకు నీళ్ళ కోసం బాధపడాలనిపిస్తుంది. ఎందుకు? నీళ్ళంటే ఇష్టం. పిచ్చదవా, నీకు ఇష్టమంటే కూడా తెలియట్లేదురా. నీకు నేనంటేనే ఇష్టం. నా బంగారం. అదంటే ప్రేమ. ప్రేమ కంటే ఇష్టం గొప్పదిరా. ప్రేమ ఇష్టానుసారం మారిపోద్ది, కాని ఇష్టం చచ్చేదాకా అట్టాగే ఉండిపోద్ది. ఏమో నాకు తెలదు. సర్లే, నీళ్ళ కోసమే చెప్పు. రామకృష్ణ దొరికాడా? వదినా, వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారు? రామకృష్ణ గురించి. అది రాంకిట్నా? ఏ రాంకిట్నా? నీలను ప్రేమించిన రామకృష్ణ. నీకు చెప్పిందేటి? నాకు తెలియదేటి? చెప్పడు కదా. వాడు చెప్పేదాకా అత్త అడుగుద్ది కదా. అది అది అయినా ఇప్పుడెందుకు? నీళ్ళని నాకిచ్చి చేస్తా అన్నావుగా. అన్నాను. ఆడు దొరికితే ఆడికిచ్చి చేసేస్తావా? నేనెందుకు చేస్తాన్రా, ఊరికే తెలుసుకుందామని. ఏం అక్కర్లేదు, అయినా నాకు కనిపించలేదు. అయితే
నీలం చేసుకుంటావుగా? పెళ్ళంటే వద్దని చెప్పడేంటి? పైగా నవ్వుతాడేంటి? పనికిరాడన్న వాళ్లే పెళ్ళంటుంటే నవ్వు రాదా? అంతే అంతే, బాలు అస్సలు ఒప్పుకోడు. మంచోడు కదా. ఆ, చేసుకుంటా. పైగా మావయ్యకి తనకంటే కూడా నేనంటేనే ఇష్టం. తన్ని ప్రేమించుకుంటుంటే నేను కావాలనుకుంటాడు. నన్ను ప్రేమిస్తున్నాడు కదా, నా పెళ్లి కావాలనుకుంటాడు. చేసుకుంటా. రారా రా. కదా వదినా? ముందు దేవుడు ప్రేమించాలే, అన్నీ అవే జరిగిపోతాయి. ఆయన అట్టంటోడు కాదు, అదే బాధ. వదినా, బాలు పసిపిల్లోడు అంటే దేవుడేగా. నన్ను ప్రేమిస్తున్నాడు, నా కోసం ఏమైనా చేస్తాడు. రామకృష్ణ కనిపించుంటాడా? ఏమయ్యో రే బసవా, ఒరేయ్ మీ బావ కాళ్ళకు దండం పెట్టరా. నువ్వు కూడా రా. ఇప్పుడు మనం మగ పెళ్ళోళ్ళంరా, ఆయన ఆడపిల్ల తాలూకు. నన్ను కూడా అటు పంపిస్తావా ఏంటి? మా అక్కలా ఇక్కడ, అత్తలా అక్కడ. రా అక్క. లేరా, నా కాళ్ళేమో నీకు కొత్తంట్రా. నా కాళ్ళు కూడా నీకేం కొత్త కాదుగా, కడగట్లా. రావే చిన్నమ్మా, దాన్నిటి తీసుకురా. రేయ్ దాని చేయి పట్టుకోరా. నీ చెయ్యి పట్టుకుంది ఎవరో తెలుసా? నీ మొగుడు. మాట్లాడవేరా. మొగుడేగా చేయి పట్టుకునేది, నేను ఎన్నిసార్లు పట్టుకున్నాను.
రేయ్, వాళ్ళు తాలిబొట్టును వదిలేసి ముక్కు పొడకు కోసం పరిగెత్తారా, పెళ్ళెట్టవుద్ది? ఏవే, వీడు నా కూతురికి దేవుడు చేయించిన తాలిబొట్టే. ఇంట్లోనే పెట్టుకుని బయటెదిగితే కనపడుద్దా? ఆ ముక్కెరు తెచ్చినప్పుడే ఆ దేవుడు నీళ్ళని నాకు ఇచ్చేశాడుగా. అక్క, ఆ దేవుడి దగ్గరికి నీళ్ళని తీసుకెళ్ళి మొక్కుని రావచ్చా? రేయ్, అది ఇప్పుడు నీ పెళ్ళం. యాడికైనా తీసుకెళ్ళు, నీ ఇట్టం. తీసుకెళ్తే కొట్టవుగా? రేయ్, తీసుకెళ్ళకపోతే కొడతాను. తీసుకెళ్ళు. అలా ఉన్నావేంటే? నిన్నటిదాకా కంటి ముందున్న మనుషులు కాసేపట్లో ఎంత మారిపోయారా అని. అంటే పెళ్ళి కదా, మార్చేస్తుంది. పాణి, వర్క్ లేకపోతే నిద్రపోవచ్చుగా. పట్టట్లేదు, కోల్డ్. ఓ, ట్రయస్టాలో పార్టీ కదా. కూల్ డ్రింక్స్ నా ఒంటికి పడవు కదా. టాబ్లెట్స్ వేసుకున్నావా? నా దగ్గర ఉన్నాయి, ఇవ్వనా? నీ మందులు వాడితే నాకు రోగం పెరుగుతుంది. నీకో బ్యాడ్ న్యూస్, సునామీ రాలేదు. తెలుసు. వస్తే నువ్వొచ్చి నన్ను తీసుకెళ్లేవాడివిగా. ఎదురు చూసావన్నమాట. ఎందుకు? సునామీ నాతో చెప్పిందిగా. ఆ? అక్కడిదాకా వచ్చి నిన్ను చూసి పారిపోయిందంట. సునామీని కూడా భయపెట్టేశావు. యు గ్రేట్. గర్ల్ ఫ్రెండ్కి గిఫ్ట్ ఏమిచ్చావు? తనకి తన్నిచ్చేశాను. అమ్మ చెప్పిందనో బామ్మ చెప్పిందనో వినొద్దు, నీ మనసు చెప్పింది వినమని ఇండివిడ్యువాలిటీని గిఫ్ట్గా ఇచ్చాను. ఇంతకంటే ఎవడిస్తాడు? ఇచ్చాడే మను. నువ్వు తనని తనకిచ్చేశావు, కాని వాణ్ణిచ్చేసుకున్నాడు. నీకోసమే బతుకుతాను,
నీకోసమే చనిపోతానని వాడి ప్రాణాన్ని, లైఫ్ని ప్యాక్ చేసిచ్చేశాడు. నీకింకో విషయం చెప్పనా? వాడికి నేను సజెషన్ ఇచ్చాను. ఆడదానికన్నిటికంటే ఇష్టమైంది తాళి, అంతకంటే గొప్పది నా కొడుకివ్వలేడు, ఇచ్చేయమన్నాను. విన్లా. నా మనసు నుంచి పుట్టేదే నా గిఫ్ట్ అవుతుందని వాడిష్టానికి ఇచ్చేశాడు. తాళి కంటే గొప్పదుంటుందని వాడి వల్లే నాకర్థమైంది. హార్ట్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్టికల్ కదా? ప్రేమంటే వాళ్ళని వాళ్ళకిచ్చేయడం కాదురా, మనల్ని మనం ఇచ్చుకోవడం. నాకు వాడు పుట్టాల్సింది. మైథిలి నా కోడలయ్యేది. వదలరా, వదలు. తిట్టాలనుందా? కొట్టాలనుంది. మరి కొట్టు. నా కోపం కూడా నిన్ను నమ్ముతుందిరా, బయటికి రావడానికి వెనకాడుతుంది. ఛీ! మనిషి కాదేటి? ఈ కారాలు నాకు ఉంటాయి. రే, నిన్ను దేవుడు అనుకున్నానురా. ఓహో, దేవుడంటే పిచ్చోడు, ఎర్రోడు, ఏం చేసినా పడుండేవాడని అర్థమా? రోషం లేని వాళ్ళందరినీ దేవుళ్ళు అంటారన్నమాట. నేను మనిషిని, నాకన్నీ ఉన్నాయి. నమ్మకాన్ని చంపేసినోడ్ని మనిషి అని కూడా అనర్రా, అనరు. నేనేం చేశాను? ఇప్పటికే చాలా చేశాను. ఆ రామకృష్ణ కోసం పాలకొల్లంతా తిరిగాను, లేడు, రాడు. ఇదిగో చూడు, ఫోటో మొక్క కట్టబడకుండానే ఇది నా కాడుందా? చూడు. దొరికితే అట్టాగే, దొరకలేదు ఇట్టాగే.
నిన్ను తీసుకెళ్ళానని నీ అన్న నన్ను కొట్టాడు. ఇప్పుడు చెయ్యొత్తునోడే చేతులెత్తి దండం పెట్టాడు. మా అక్క నేను ఆమెకు అల్లుడినైతే బరువు అయిపోతానంట. మరిప్పుడు నేను అల్లుడినైతే ఆమెకి తేలిక ఇద్దంట. బాధల్ని కూడా ఇష్టారాజ్యంగా వాడేసుకుంటున్నారు. నేను మాత్రం బయట ఎందుకు ఉండాలి? వాళ్ళతోనే నేను వాడేసుకుంటాను అన్నీ. నువ్వు మాత్రం పరాయిదానివా? మాతాన్లో కొట్టవేగా, అట్టాగే వాడేసుకో. ఆడి కలలుగాను, నాకు పిల్లలుగాను. ఇది దాందే